వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంజెక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, ఎంజెక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్లో CC 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ దీంట్లో మనకి ఇప్పుడు సెకండ్ చాప్టర్ పార్ట్ 2 అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే వ్యూవర్స్, చాప్టర్ 2 టర్మ్స్ అండ్ డెఫినేషన్ పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, పార్ట్ 2 ఇది వచ్చేసరికి దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి HAZ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ HAZ? ఓకే, HAZ అంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్. ఓకే, ఈజ్ ఏ రీజియన్ బేస్ మెటీరియల్ ఆఫ్ ద మెటల్ that has not melted but has had its microstructure and properties changed due to the high temperature during the welding and cutting or any other thermal processes. అంటే ఏంటంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్, దీన్ని హార్ష్ అని అంటాము. ఓకే, HAZ అని కూడా అంటాం. ఓకే, ఇది ఒక రీజియన్ అనమాట. ఇదేంటంటే బేస్ మెటీరియల్ అంటే పేరెంట్ మెటల్ ఉంటుంది కదా, దీన్ని వెల్డింగ్ చేసేటప్పుడు పేరెంట్ మెటల్ అనేది మెల్ట్ అవ్వదు, కానీ దాని యొక్క హీట్ వల్ల హై టెంపరేచర్ వల్ల ఇక్కడ ఉంటే దాని యొక్క మైక్రో స్ట్రక్చరు, అదేవిధంగా దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అది రెండు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్ చేసేటప్పుడు కూడా మనకి మైక్రో స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా కటింగ్ చేసేటప్పుడు కూడా మంచి లైక్ కటింగ్ మిషన్, మాన్యువల్ ఆక్సి ఫీల్ ఉంటుంది కదా, దానిలో కట్ చేసిన సరే మనకి దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. అదేవిధంగా థర్మల్ కటింగ్ ప్రాసెసెస్ అంటే ఈ ప్లాస్మా కటింగ్, అదేవిధంగా లేసర్ కటింగ్లో ఎక్కువ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వవు, కానీ ప్లాస్మా కటింగ్లో మాత్రం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇలా దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయితే, ఏ జోన్లో అయితే మనకి ప్రాపర్టీస్ దాని యొక్క మైక్రో స్ట్రక్చర్ చేంజ్ అయితే దాన్నే మనం హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేసి అంటాం అనమాట. ఓకే, అదేవిధంగా దీంట్లో మనకి పర్టికులర్గా 4 జోన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రెయిన్ గ్రోత్ జోన్, అదేవిధంగా రీక్రిస్టలైజ్డ్ జోన్, అదేవిధంగా పార్షియలీ ట్రాన్స్ఫార్మ్డ్ జోన్, అదేవిధంగా టెంపర్డ్ జోన్. ఓకే, ఈ 4 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ 4 జోన్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్స్ ఎలా అంటే దీంట్లో 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేని ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్డ్ జోన్ అదేవిధంగా రీక్రిస్టలైజ్డ్ జోన్, ఈ రెండింటికి మధ్యలో ఉండే జోన్ ఏదైనా అడగచ్చు. అలా లేకపోతే వెల్డింగ్ ఉంది కదా మనకి, సాలిడ్ వెల్డింగ్ మెటర్ ఉంది కదా, దీనికి నియరెస్ట్గా ఉండే జోన్ ఏదైనా అడగచ్చు. అలా అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, ఈ జోన్ల గురించి మనం ఒక్కొక్కటి ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఒక్కొక్క జోన్ గురించి వివరిస్తూ అన్నీ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిల్లెట్ వెల్డ్ ఫ్యూచర్స్. అంటే ఫిల్లెట్ వెల్డ్ అంటే ఏంటి లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కషన్ కూడా చేసుకున్నాం. బట్ వెల్డ్ వచ్చేసరికి వి వస్తుంది. వి మీన్స్ అదే మనకి బేబుల్ వస్తుంది. వితౌట్ బేబుల్ ఉంటే దాన్ని ఫిల్లెట్ వెల్డ్, వితౌట్ బేబుల్ అండ్ 90 డిగ్రీ ఆర్ 45 డిగ్రీస్లో మనం వెల్డింగ్ చేస్తే దాన్ని ఫిల్లెట్ వెల్డ్ అనేసి అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది యాక్సెస్ వెల్డ్లో కనిపిస్తుంది. అంటే ఫిల్లెట్ వెల్డ్లో ఉండే ఐటమ్స్ మీన్స్ లైక్ ఫార్మ్స్, వెర్టికల్ లెగ్ లెంత్ ఉంటుంది, అదేవిధంగా హారిజెంటల్ లెగ్ లెంత్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ డిజైన్ థ్రోట్ ఉంటుంది. ఇవన్నీ వీటి యొక్క ఫార్ములాస్ కూడా మనం ఫర్దర్లీ మీన్స్ ఈ క్లాస్లోనే ఇంకా నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏతో మనము డినోట్ చేస్తామండి డిజైన్ థ్రోట్ థిక్నెస్. ఓకే, ఏతో డినోట్ చేస్తాం, అదేవిధంగా బీతో మనం డినోట్ చేస్తాం యాక్చువల్ థ్రోట్ థిక్నెస్. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్. ఇది కూడా ఫిల్లెట్ వెల్డ్ అండి, కానీ ఇది డీప్ పెనట్రేషన్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ పెనట్రేషన్ వచ్చేసరికి డీప్గా ఉందన్నమాట ఈ ఏరియాలో. ఓకే, దానివల్ల దీనికి డీప్ పెనట్రేషన్ అంటే ఏం లేదండి, మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఇప్పుడు వెల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డర్ తీసుకుంటే అతను వెల్డింగ్ చేసేటప్పుడు ఆ వెల్డింగ్ వోల్టేజ్ యాంపియర్స్ అనేది ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 45 డిగ్రీస్ ఉంది కదా, ఇక్కడ ఈ 90 డిగ్రీస్ ఉంది కదా, ఈ 90 డిగ్రీస్ కాకుండా ఈ పేరెంట్ మెటల్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ మెల్ట్ అయ్యిందనుకో ఎంత అయితే మనకు లోపలికి వెళ్తుందో దాన్నే మనం ఈ డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్ అంటాము. దాన్ని మనం యాక్చువల్ థ్రోట్ థిక్నెస్గా మెజర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఈ పెనట్రేషన్ అదేవిధంగా యాక్సెస్ పెనట్రేషన్, ఈ రెండింటికి మనకి బీతో డినోట్ చేశారు, దాన్నే యాక్చువల్ థ్రోట్ థిక్నెస్ అంటాము. డిజైన్ థ్రోట్ థిక్నెస్ అంటే మనకి డ్రాయింగ్లో మెన్షన్ చేస్తాడు ఇంత థ్రోట్ థిక్నెస్ మాత్రమే కావాలనేసి.
ఒకవేళ థ్రోట్ థిక్నెస్ మనకు మెన్షన్ చేయకపోతే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా ఈ క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్ సైజెస్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా క్యాలిక్యులేషన్ చేయడం ఎలా అనేది నేను చెప్తాను అనేసి ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రోట్ థిక్నెస్. ఓకే, థ్రోట్ థిక్నెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అదేంటంటే లెగ్ లెంత్ మనకు తెలుసు, థ్రోట్ థిక్నెస్ మనకు తెలియదు. ఓకే, అప్పుడు లెగ్ లెంత్ తెలిసినప్పుడు మనకి థ్రోట్ థిక్నెస్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మనం చెప్తాం ఈక్వేషన్. ఓకే, దానికి ఫార్ములా వచ్చేసరికి డిజైన్ థ్రోట్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు లెగ్ లెంత్ ఇంటూ 0.7. ఇది గుర్తుంచుకుంటే సరిపోద్దండి, 0.7. ఓకే, 0.7 ఇంటూ లెగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిజైన్ థ్రోట్ థిక్నెస్. ఓకే, ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ లెంత్ ఈజ్ 14 mm. వాట్ ఈస్ ద డిజైన్ థ్రోట్ థిక్నెస్? 14 mm మనకి లెగ్ లెంత్ తెలుసు, అదేవిధంగా మనకి 0.7 కూడా తెలుసు. అప్పుడు 14 ఇంటూ 0.7 ఈజ్ ఈక్వల్ టు 10 mm. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ వెల్డ్ ఇది మనకి ఎఫెక్టివ్ థ్రోట్ థిక్నెస్ అనమాట, డిజైన్ థ్రోట్ థిక్నెస్. దీనికి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే 10 mm థ్రోట్ థిక్నెస్ వెల్డింగ్ చేస్తే మనకి పాస్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ థ్రోట్ థిక్నెస్ ఇవ్వలేదండి, లెగ్ లెంత్ ఇక్కడ థ్రోట్ థిక్నెస్ మనకి ఇచ్చారు. అంటే థ్రోట్ థిక్నెస్ ఇక్కడ ఇచ్చారు, మనకి లెగ్ లెంత్ ఇవ్వలేదు. ముందు కండిషన్లో వచ్చేసరికి లెగ్ లెంత్ ఇచ్చారు, థ్రోట్ థిక్నెస్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసరికి లెగ్ లెంత్ ఇవ్వలేదు, థ్రోట్ థిక్నెస్ ఇచ్చారు. మనం దాన్ని కనుక్కోవాలి లెగ్ లెంత్ని. ఓకే, థ్రోట్ థిక్నెస్ లెగ్ లెంత్ ఇచ్చేటప్పుడు మనకి లెగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిజైన్ థ్రోట్ థిక్నెస్ ఇంటూ 1.4 అండి. ఇఫ్ ఇన్ కేస్ థ్రోట్ థిక్నెస్ ఇచ్చినట్టయితే లెగ్ లెంత్ ఇంటూ 0.7. ఓకే, ఇది వచ్చేసరికి 1.4. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూసుకుంటే మనకి డిజైన్ థ్రోట్ ఈజ్ 10 mm. వాట్ ఈస్ ద లెగ్ లెంత్? ఓకే, లెగ్ లెంత్ ఎంత అనేసి అడిగారు అనమాట. మనకి ఇక్కడ డిజైన్ థ్రోట్ థిక్నెస్ వచ్చేసరికి మనకు తెలుసు కదా 10 mm ఆల్రెడీ ఇచ్చారు. ఒక 10 mm ఇంటూ మనకి ఇక్కడ 1.4 కూడా తెలుసు, 1.4. 10 mm ఇంటూ 1.4 ఈజ్ ఈక్వల్ టు 14 mm లెగ్ లెంత్. 14 mm లెగ్ లెంత్ అంతే ఇదండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి జెడ్తో డినోట్ చేసాము. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లెగ్ లెంత్. ఇట్ ఈజ్ హారిజాంటల్ లెగ్ లెంత్ ఆర్ వెర్టికల్ లెగ్ లెంత్. ఒకవేళ లెగ్ లెంత్ మీకు హారిజాంటల్ వెర్టికల్ అని మెన్షన్ చేయకపోతే అది ఈక్వల్ లెగ్ లెంత్ అనమాట. ఈక్వల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు జెడ్తో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చూసుకుంటాం. మనం ఇక్కడ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ మీన్స్ ఈక్వల్గా ఉండే ఫిల్లెట్ వెల్డ్, అదేవిధంగా ఈక్వల్గా లేని ఫిల్లెట్ వెల్డ్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా రెండిట్లో ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీన్స్ స్ట్రాంగ్ ఏది ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏ వచ్చేసరికి ఈక్వల్ అనమాట, బి వచ్చేసరికి అన్ఈక్వల్, ఈక్వల్ కాదనమాట. ఓకే, లెగ్ లెంత్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ లెగ్ లెంత్ ఈ లెగ్ లెంత్ ఈక్వల్, ఈ లెగ్ లెంత్ ఈక్వల్. బట్ ఇక్కడ లెగ్ లెంత్ తక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫిల్లెట్ వెల్డ్ లెగ్ లెంత్ సైజ్. ద approximately the same weld volume in the both fillet welds, but the effective throat thickness has been altered during. It means reducing consequently strength of weld B. మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈజీగా ఏం లేదండి, ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్ ఉంది కదా, ఈ ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్కి అండ్ అదేవిధంగా అన్ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్కి కంపేర్ చేసుకుంటే మనకి ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్ మాత్రమే స్ట్రెంగ్త్ అన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి థ్రోట్ థిక్నెస్ వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయింది. చూసారా ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఈ పర్టికులర్ ఏరియా థ్రోట్ థిక్నెస్ ఎంత ఉందండి, చాలా తక్కువ ఏరియా, పర్టికులర్ ఏరియా చాలా తక్కువ ఉంది, లో అనమాట థ్రోట్ థిక్నెస్. ఓకే, అదే ఇక్కడ ఈ ఏరియా చూసుకుంటే మనకి థ్రోట్ థిక్నెస్ వచ్చేసరికి హై. మనకి క్వశ్చన్ ఇస్తారండి, ఎలాగిస్తారంటే విచ్ ఫిల్లెట్ వెల్డ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెల్డ్ అని ఇస్తారు. అప్పుడు మనం ఆప్షన్స్లో ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్ ఇస్తే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్స్లో ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్ ఇవ్వకుండా హయ్యర్ థ్రోట్ థిక్నెస్ మీన్స్ డిజైన్ థ్రోట్ థిక్నెస్ అని ఇస్తాడు. అలాంటి ఇచ్చేటప్పుడు మీరు డిజైన్ థ్రోట్ థిక్నెస్ చూస్ చేసుకుంటే అయిపోద్ది. హయ్యర్ అని వచ్చేసరికి యాక్చువల్ థిక్నెస్ అండి, యాక్చువల్ థ్రోట్ థిక్నెస్ హయ్యర్. మీరు యాక్చువల్ థ్రోట్ థిక్నెస్ మీరు చూసుకుంటే మాత్రం ఎందుకంటే దాని మీద స్ట్రెస్సెస్ అనేవి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది, దానివల్ల మనకి వెల్డింగ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు యాక్చువల్ థ్రోట్ థిక్నెస్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకోకూడదు. స్ట్రాంగెస్ట్ వెల్డింగ్ ఫిల్లెట్ వెల్డ్ ఏదంటే డిజైన్ థ్రోట్ థిక్నెస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఫిల్లెట్ వెల్డ్ ఆర్ ఈక్వల్ లెగ్ లెంత్ వెల్డ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెల్డింగ్ ప్రొఫైల్స్ అండి. మనకి వెల్డింగ్ ప్రొఫైల్స్ అంటే ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి దాంట్లో మనకు ఒక మ్యాక్సిమం యూజ్ చేసే ఒక 3 షేప్స్ ఉన్నాయండి. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైటర్ ఫిల్లెట్ వెల్డ్, కాన్వెక్స్ ఫిల్లెట్ వెల్డ్, కాన్కేవ్ ఫిల్లెట్ వెల్డ్, ఈ 3 ఉన్నాయన్నమాట మ్యాక్సిమం యూజ్ చేసేవి.
ఇంకోటి కూడా ఉంది, అదే నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, ఇంకోటి కూడా ఉందని చెప్పాను కదా, అదేంటంటే అసిమెట్రికల్ ఫిల్లెట్ వెల్డ్. అదే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంది కదా అన్ఈక్వల్ ఫిల్లెట్ వెల్డ్ అనేసి, దాన్నే ఇంకొక నేమ్ కూడా అసిమెట్రికల్ ఫిల్లెట్ వెల్డ్ అనమాట. మ్యాక్సిమం రేర్ కేసులో మాత్రమే అది యూజ్ చేస్తారు. ఎలాంటి కేసులు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్ కావాలి, ఈ ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఇక్కడ హై కావాలి, ఇక్కడ వచ్చేసరికి లో కావాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా సిట్టింగ్ పొజిషన్ కావాలి, మీన్స్ ఏదైనా జాబ్ వచ్చేసరికి అక్కడ కూర్చునేటప్పుడు మనకి అలాంటి రేర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైటర్ ఫిల్లెట్ వెల్డ్ అంటే ఈక్వల్ అనమాట. మైటర్ ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఈక్వల్ లెగ్ లెంత్ ఉంటుంది, లెగ్ లెంత్ ఈక్వల్ ఉంటుంది. అదేవిధంగా డిజైన్ త్రోట్ థిక్నెస్ కూడా ఒకేలా ఉంటుంది అనమాట. యాక్సెస్ వెల్డ్ మెటల్ ఉండదు. మనకి ఇక్కడ స్ట్రాంగెస్ట్ వెల్డ్ అని కూడా ఇది కూడా చెప్పొచ్చు. ఓకే, ఈజీ వేలో స్ట్రాంగెస్ట్ వెల్డ్ ఏదైనా అడిగితే మైటర్ ఫిల్లెట్ వెల్డ్ అనే ఆప్షన్స్లో ఇస్తే మైటర్ ఫిల్లెట్ వెల్డ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాన్వెక్స్ ఫిల్లెట్ వెల్డ్. కాన్వెక్స్ అంటే ఏం లేదండి, దీంట్లో వెల్డింగ్ వచ్చేసరికి యాక్సెస్ వెల్డ్ ఉంటుంది అనమాట. వెల్డ్ వచ్చేసరికి ఇక్కడ యాక్సెస్ వెల్డ్ ఉంటుంది. ఇలా ఉందనుకో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మైటర్ ఫిల్లెట్ వెల్డ్. ఇక్కడ యాక్సెస్ ఇలా మనకి యాక్సెస్లో కొంచెం ఉందనుకో వెల్డింగ్, దీన్ని మనము మీన్స్ ఈ కర్వ్ షేప్ వచ్చేసరికి వెల్డింగ్ కర్వ్ షేప్ వచ్చేసరికి అవుటర్ వార్డ్లో ఉంటే మనకి దీన్నే మైటర్ ఫిల్లెట్ కాన్వెక్స్ ఫిల్లెట్ వెల్డ్ అని అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వెల్డింగ్లో మనకి ఈ కర్వ్ వచ్చేసరికి లోపల సైడ్లో ఉందనుకో ఇలా, దీన్నే మనము కాన్కేవ్ అంటాం అనమాట. ఓకే, కాన్కేవ్ అని చెప్పాను కదా, కాన్కేవ్ అనేసి ఈ వెల్డింగ్ అనమాట. దీంట్లో వచ్చేసరికి వెల్డ్ ఫేస్ కర్వ్ ఇన్వర్డ్స్, అర్థమైందా? ఇలా ఉంటుంది. ఇది వెల్డింగ్ నార్మల్ డిజైన్ త్రోట్ థిక్నెస్. ఓకే, దీంట్లో మనకి ఈ కర్వ్ వచ్చేసరికి మీన్స్ లో అనమాట. మనకి డిజైన్ త్రోట్ థిక్నెస్ కంటే తక్కువ ఉందనుకో, దాన్నే మనము కాన్కేవ్ అని ఫిల్లెట్ వెల్డ్ అనేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్టివ్ త్రోట్ థిక్నెస్ అంటే ఏం లేదంటే ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నాం కదా, డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్స్ అనేది అంటాం కదా, దీన్నే ఎఫెక్టివ్ త్రోట్ థిక్నెస్ అని కూడా అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది నార్మల్ ఫిల్లెట్ వెల్డ్ అనమాట. ఓకే, మైటర్. అదేవిధంగా దీన్నే డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్ అనేసి అంటాం. దీంట్లో ఈ ఎస్ ఉంది కదా, దీన్ని ఎస్తో డినోట్ చేసాము, ముందు మనం బీతో డినోట్ చేసాము, యాక్చువల్ త్రోట్ థిక్నెస్. ఓకే, ఇక్కడ ఎస్ వచ్చేసరికి ఈ యాక్చువల్ త్రోట్ థిక్నెస్కి అండ్ ఈ ఎఫెక్టివ్ త్రోట్ థిక్నెస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ పెనట్రేషన్ ఉంది కదా, ఎఫెక్టివ్గా ఎక్స్ట్రా పెనట్రేషన్ అయింది కదా, మనకి కావాల్సిన దీనికంటే ఎక్స్ట్రా పెనట్రేషన్ ఇది మనకి కావాల్సిన వెల్డింగ్ అనమాట. ఇది మనకు కావాల్సిన వెల్డింగ్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లోపలికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా పెనట్రేషన్ అయింది, అంటే పేరెంట్ మ్యాటర్ కూడా కటింగ్ అయిపోయింది. దాన్నే మనకి ఎఫెక్టివ్ త్రోట్ థిక్నెస్ ఆర్ యాక్చువల్ త్రోట్ థిక్నెస్ అనేసి అని అంటాం అనమాట. ఈ డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఏ వెల్డింగ్ ప్రాసెస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుందంటే మ్యాగ్, ఎఫ్సిఏడబ్ల్యూ, ఎస్ఎంఏడబ్ల్యూ లో హీట్ మీన్స్ హై హీట్ ఇన్పుట్ వెల్డింగ్ చేసేటప్పుడు హీట్ ఇన్పుట్ ఏ వెల్డింగ్ ప్రాసెస్లో ఉంటుందో దాంట్లో మాత్రమే మనకి ఎఫెక్టివ్ త్రోట్ థిక్నెస్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డింగ్ పొజిషన్స్. మనకి మ్యాక్సిమం అందరికీ దీని గురించి ఐడియా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. వెల్డింగ్ పొజిషన్స్ వచ్చేసరికి డెఫినెట్గా దీంట్లో 3 క్వశ్చన్స్ మనకి వస్తాయండి. దాంట్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ వచ్చేసరికి పీబీ, పిఈ, పీజీ, ఈ 3లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఓకే, పీజీ అంటే ఏమిటి, పిఈ అంటే ఏమిటి, లేదంటే ఓవర్ హెడ్ అంటే ఇక్కడ ఓవర్ హెడ్ ఇచ్చేసి ఈ పిఈ అంటే ఓవర్ హెడ్కి దేంతో డినోట్ చేస్తామని అడగచ్చు, లేదంటే వెర్టికల్ డౌన్ అనేసి దేంతో డినోట్ చేస్తామని అడగచ్చు. డెఫినెట్గా 3 క్వశ్చన్స్లో ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుందండి. 3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి, దీంట్లో ఒక క్వశ్చన్ డెఫినెట్గా దీంట్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఏ 1G 1F, దీన్ని ఫ్లాట్ డౌన్ హ్యాండ్ పొజిషన్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పీబీ 2F మీన్స్ ఫ్లాట్, ఇది కూడా ఫిల్లెట్ వెల్డ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి హారిజంటల్ వెర్టికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పీసీ వచ్చేసరికి 2G అనమాట.
2G హారిజాంటల్. 2G మీన్స్ మనకు వచ్చేసరికి గ్రూవ్ ఉంటుంది కాబట్టి 2G అనేసి అంటాం. ఓకే, మీకు ఆల్రెడీ దీని గురించి ఐడియాలు ఉంటాయి డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PD 4F అనమాట. 4F అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్రూవ్ ఉందనుకో దీన్ని 4G అంటాం, గ్రూవ్ లేకపోతే 4F అంటాం ఫ్లాట్. ఓకే, ఫిలెట్ వెల్ దీన్ని హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఓవర్ హెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ PE 4G. చూసారా ఇక్కడ డిఫరెంట్ చూసుకోండి, PEకి PDకి ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది చూసుకోండి. ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద PE అండ్ PD అండ్ PE. ఓకే, ఎందుకంటే అడుగుతారంటే ఇక్కడ వచ్చేసరికి PD అంటే ఫిలెట్ వెల్ 4F, PE అంటే 4G అనమాట. ఓకే, ఇలా అడిగే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి అనమాట డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసరికి PF వచ్చేసరికి 3G 5G, ఇది వచ్చేసరికి వెర్టికల్ అప్ అనమాట. ఓకే, నెక్స్ట్ PG వచ్చేసరికి 3G 5G సేమ్ బట్ వెర్టికల్ డౌన్ అనమాట. ఓకే, ఇది డౌన్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసరికి HLO 45, ఇది వచ్చేసరికి 6G పొజిషన్ అనమాట. 6G వచ్చేసరికి ఇది అప్, ఇది ఇంక్లైన్లో ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది పైపు. ఓకే, నేను ఈ క్లాస్లో ఇంకా నెక్స్ట్ పిక్చర్స్ అన్నీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి JLO 45, ఇది కూడా 6G, వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఇంక్లైన్డ్ బట్ ఇది డౌన్వర్డ్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మనకి వెల్డింగ్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వెల్డింగ్ పొజిషన్ని ఒక ఫిగర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. దీంట్లో వచ్చేసరికి PA వచ్చేసరికి ఫ్లాట్ పొజిషన్, దానికి ఆపోజిట్గా మనకు వచ్చేసరికి ఓవర్ హెడ్ వస్తుంది అనమాట. PE సింపుల్గా గుర్తుంచుకోవడం కోసం నేను ఒక ఫిగర్ని మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PB. ఓకే, PB వచ్చేసరికి హారిజాంటల్ వెర్టికల్. ఓకే, నెక్స్ట్ దానికి ఆపోజిట్లో వచ్చేసరికి PD ఉంటుంది అనమాట, హారిజాంటల్ ఓవర్ హెడ్, మనకి కింద నుండి కాబట్టి ఓవర్ హెడ్. ఇది కూడా సేమ్ PB వచ్చేసరికి హారిజాంటల్ వెర్టికల్, దానికి ఆపోజిట్లో PD హారిజాంటల్ ఓవర్ హెడ్. నెక్స్ట్ PC, ఇక్కడ కూడా PC, రెండు కూడా PC వచ్చేసరికి హారిజాంటల్. ఓకే, ఇక్కడ బట్ వెల్డ్ ఇన్ ప్లేట్స్, ఇక్కడ ISO 6947 రిలేటెడ్గా వచ్చేసరికి మనకి ఏ పొజిషన్స్ ఉంటాయి అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ PA ఉంటుందండి, ఫ్లాట్ పొజిషన్ అంటే 1G, ఇది ఇక్కడ 1G పొజిషన్ ఉంటుంది. అదేవిధంగా PE ఓవర్ హెడ్. నెక్స్ట్ వచ్చేసరికి వెర్టికల్ PF, అదేవిధంగా వెర్టికల్ డౌన్ PG. ఓకే, హారిజాంటల్ వచ్చేసరికి PC. ఇప్పుడు మనం ముందుగా డిస్కషన్ చేసుకున్నాం కదా, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, నేను మరీ అలా ఇంకా డిస్కషన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను నార్మల్గా డిస్కషన్ చేస్తాను, మీరు జస్ట్ ఈ ఫొటోస్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బట్ వెల్డ్ ఇన్ పైప్ ISO 6947. ఓకే, అంటే దాని యొక్క కోడ్ అనమాట. ఆ కోడ్లో మీరు చూస్తే మీకు ఇవన్నీ ఈ యొక్క ఫిగర్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది PA వచ్చేసరికి హారిజాంటల్ పైప్ మీన్స్ హారిజాంటల్ యాక్సిస్ వచ్చేసరికి హారిజాంటల్, పైప్ వచ్చేసరికి రొటేటెడ్. ఈ సింబల్ చూసుకోండి మీరు, ఇక్కడ నేను ఐడెంటిఫికేషన్ పెట్టాను. ఈ సింబల్ వచ్చేసరికి రొటేషన్ అనమాట, రెడ్ సింబల్ వచ్చేసరికి ఫిక్స్డ్ పైప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెర్టికల్ అప్ PF పొజిషన్, దీంట్లో హారిజాంటల్గా ఉంటుంది పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెర్టికల్ డౌన్ PG. ఓకే, దీంట్లో యాక్సెస్ వచ్చేసరికి హారిజాంటల్, పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసరికి HLO 45 చెప్పాను కదా, LO 45 వచ్చేసరికి 45 డిగ్రీస్లో మనకు పైప్ వచ్చేసరికి 45 డిగ్రీస్లో పెడతాం ఇలా. ఓకే, దీంట్లో యాక్సెస్ వచ్చేసరికి ఇంక్లైండ్, అదే 45 డిగ్రీస్ ఎట్ ఇంక్లైండ్. నెక్స్ట్ పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు దేనికైనా ఒక స్టాండ్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసుకుని దాని తర్వాత వెల్డింగ్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు రొటేట్ అవ్వాలి, పైప్ రొటేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ JLO 45 కూడా సేమ్, యాక్సెస్ వచ్చేసరికి 45 డిగ్రీస్లో ఉంటుంది, పైప్ వచ్చేసరికి ఫిక్స్ ఉంటుంది అనమాట. దీని రొటేషన్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ సైకిల్లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PC వచ్చేసరికి ది వెర్టికల్ పొజిషన్, పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిల్లెట్ వెల్స్. ఓకే, ఫిల్లెట్ వెల్ 6947 దాంట్లో కోడ్లో ఉంటుంది ఈ ఫిల్లెట్ వెల్ యొక్క ఫిగర్స్ అన్నీ. ఓకే, దీంట్లో కూడా సేమ్ ఫిల్లెట్ వెల్డ్ రెండు సేమ్ బట్ జస్ట్ వచ్చేసరికి దీంట్లో గ్రూవ్ ఉండదు, దాంట్లో గ్రూవ్ ఉంటుంది. అంటే PA PB PD ఓవర్ హెడ్, PF వెర్టికల్ అప్, PG వెర్టికల్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఫిల్లెట్ వెల్డ్ అండ్ పైప్స్ అనమాట. పైప్స్లో కూడా సేమ్, ఇప్పుడు మీకు ముందు చూపించి వచ్చేసరికి బట్ వెల్డ్ పైప్స్, బట్ వెల్డ్ ప్లేటు, నెక్స్ట్ ఫిల్లెట్ వెల్డ్ ప్లేటు, ఫిల్లెట్ వెల్డ్ పైపు. ఓకే,
సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే సింబల్ పెట్టాను చూస్తారు. ఇక్కడ చూసుకుంటే పైప్ రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. పైప్ రొటేషన్ అంటే మనకి ఒక రొటేటింగ్ అయ్యే ఆబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ జాబ్ అనేది ఫిక్స్ చేసుకుని అలా మనం కొడతాం అనమాట. ఓకే, దీనిలో పిఏ అని వచ్చేసరికి యాక్సెస్ వచ్చేసరికి ఇంక్లైన్డ్ అట్ 45 degrees, పైప్ వచ్చేసరికి రొటేటెడ్. ఓకే, పీబీ వచ్చేసరికి వెర్టికల్ యాక్సెస్, పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసరికి పిడి వచ్చేసరికి ఓవర్ హెడ్ అనమాట. ఇది వచ్చేసరికి యాక్సెస్ వచ్చేసరికి వెర్టికల్ ఫిక్స్డ్ పైప్. నెక్స్ట్ పీబీ వచ్చేసరికి హారిజంటల్, యాక్సెస్ వచ్చేసరికి హారిజంటల్ రొటేటెడ్ పైప్. ఓకే, పిఎఫ్ వెర్టికల్ అప్ అనమాట, హారిజంటల్ పొజిషన్ యాక్సెస్లో ఉంటుంది, పైపు ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. పీజీ వెర్టికల్ డౌన్ అనమాట, యాక్సెస్ వచ్చేసరికి హారిజంటల్లో ఉంటుంది, పైప్ వచ్చేసరికి ఫిక్స్డ్లో ఉంటుంది అనమాట. చూసుకోండి. ఓకే, ఇక్కడ సేమ్ ముందు పెట్టినవే మళ్ళీ నేను ఒకసారి ఇంకా డెప్త్గా పెట్టిన అనమాట. PA1G, PA1G, PA1F, ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడే ఉన్నాయి చూస్తారా. ఇది వచ్చేసరికి G, ఇది వచ్చేసరికి AF ఫ్లాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PB2F, PC2G, ఈ రెండు డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి PD 4F, PE 4G. నెక్స్ట్ వచ్చేసరికి 3G PF అనమాట, 3G PG అనమాట. అంటే దీంట్లో వచ్చేసరికి గ్రూవ్ వెసెస్ ప్లేట్ మీన్స్ ఫిల్లెట్. ఓకే, దీంట్లో అలా రెండు ఒకే దగ్గర పెట్టి మీకు చూపించడం కోసం ఇలా పెట్టినాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ముందు పైప్కి నేర్చుకున్నాం కదా, సేమ్ అనమాట. జస్ట్ ఇంకొక ఫిగర్ ద్వారా మీకు చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. ఓకే, దీంట్లో మీరు అన్నీ చూసుకోవచ్చు, సేమ్ ఉంటాయి అనమాట. PA. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి PA1G, PF5G అనమాట, PG5G. ఇది వచ్చేసరికి PC2G. ఈ ఫిగర్ వచ్చేసరికి 6G H అనమాట. హెచ్కి జేకి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి. ఒకటి వచ్చేసరికి హెచ్ వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్, జే వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్. అన్నీ మిగతావన్నీ సేమ్. పైప్ వచ్చేసరికి ఫిక్స్గా ఉంటుంది, ఇంక్లైనేషన్ 45 degrees, మిగతావన్నీ సేమ్. బట్ ఒక వెల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ స్పీడ్ మెజర్మెంట్. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ స్పీడ్ అంటే ఏం లేదండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రోడ్ తీసుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ SMAW వెల్డింగ్, దీంట్లో వచ్చేసరికి రాడ్ తీసుకున్నాం, 6013 రాడ్ తీసుకున్నాం. దీన్ని ఒక రాడ్తో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవింగ్ అంటే చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాడ్తో ఎంతైతే వీవ్తో వెల్డింగ్ అయితే నువ్వు కొట్టగలుగుతున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెల్డింగ్తో దీంతో ఇంత లెంత్లో వెల్డింగ్ నేను కొట్టాను, దీన్నే వేవింగ్ అనేసి అంటాం అనమాట. దీని యొక్క స్పీడు, దీని యొక్క ఆ బీడు ఉంది కదా, వైడర్ బీడు ఉంటే దీన్ని వేవింగ్ అంటాము. అదేవిధంగా నేరో బీడు ఉన్నదనుకో దీన్ని స్ట్రింజర్ బీడ్ అని అంటాం. అంతే, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాడ్తో ఇంత నేరోగా స్పీడ్గా తీసుకుని పోయానుకో, లెంత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట వెల్డింగ్. ఓకే, ఒకవేళ వైడర్ బీడ్తో తీసుకుంటే బీడ్ ఎక్కువ వైడర్గా మీన్స్ లాస్ట్ ఇలా 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 వెళ్తే నాకు ఇక్కడికే అయిపోతుంది అనమాట. దీన్నే మనకి వైడర్ వేవింగ్ అని అంటాం, దీన్నే స్ట్రెంజర్ బీడ్ అని అంటాం. అంతే దీంట్లో ఉండేది, ఇంకేం లేదు. ఓకే, మ్యాక్సిమం ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎనీవే నేర్చుకోవాలి అంతే. మనకి ఫీల్డ్లో పనికి వస్తుంది, ఎగ్జామ్లో అంత మనకు అవసరం లేదు. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ వ్యూయర్స్ అందరికీను. మీరు చాలా మంది మంచి రెస్పాన్సెస్ ఉంది నాకు, కానీ నాకు వర్క్ బిజీ వల్ల నేను చేయలేకపోయాను. ఇక నుండి మనం కంటిన్యూ చేద్దాం, డోంట్ వరీ, నేను మ్యాక్సిమం కంటిన్యూ చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా చేయండి. డౌట్స్ అయితే మాత్రం ఎవరు అడగట్లేదు, కానీ ఓన్లీ నెక్స్ట్ వీడియో అని అడుగుతున్నారు. డౌట్స్ మీకు ఏమి రాలేదా అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనివే థ్యాంక్ యూ, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అందరూ మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా మంచిది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరంతా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నట్టు, ఎంతమందికి రీచ్ అయిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నెక్స్ట్ వీడియో కూడా నేను డెఫినెట్గా వేగంగా చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఖాళీ ఉండట్లేదు, నాకు కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ.